ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कल आप भागवतम क्लास भक्ति सिद्धांत सरस्वती महाराज के बारे में क्लास लेना है। ज़्यादा लोग आएंगे तो 11 बजे भी थोड़ा आधा घंटा, 12 बजे पुष्पांजलि होगा, 12:30 1 बजे तक प्रसाद। రేపు అందరూ కూడా పుష్పాంజలి ఉపవాసం 12 గంటల దాకా. రేపు 12 గంటలకి రాజభోగ ఆరతి, ఉదయం పూట క్లాసు, मध्याह्न बाहर जनालू अधिक लोग हैं तो तभी 15-20 मिनट बोलिएगा। भक्ति सिद्धांत सरस्वती महाराज व्यास पूजा आविर्भाव तिथि। अरे तो मళ్ళీ మనం కొద్దిగా గౌరలీల గౌరంగ మహాప్రభు గురించి చెప్పాం. అద్వైతాచార్యులు ఆయన ఏ విధంగా సీతాదేవి శ్రీదేవి వాళ్ళని ఏ విధంగా చతుర్భుజ రూపం చూపించి ఆయన మహావిష్ణువుగా పరిచయం ఇచ్చి వీళ్ళిద్దరూ కూడా సామాన్యమైనటువంటి స్త్రీలు కాదు, సాక్షాత్ ఈయన కోసం భూమి మీదకి వచ్చినటువంటి ఆ రకంగా వాళ్ళ లక్షణాలు కూడా అవసరం. వాళ్ళు గంగానది మామూలుగా నడిచి వెళ్ళిపోవడం, పెద్ద యోగులు ఇట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ముందు వాళ్ళ యోగ స్థితులు పనిచేయకపోవడం, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు సీతాదేవికి అది మొదట్లో అచ్యుతానంద్ అని చెప్పి, అంటే భగవంతుడు కావాలంటే ఈ భూమి మీదకి ఎలాంటి పిల్లల్ని తీసుకురాగలడు. ఆయనకి 5 పిల్లలు అద్వైతాచార్యులకి. సీతాదేవి మొదట అచ్యుతానంద, ఆ తర్వాత కృష్ణ మిశ్ర బ్రాహ్మణుడు, ఆ తర్వాత గోపాల్. వీళ్ళు అసామాన్యమైనటువంటి పిల్లవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఉదాహరణకి వాళ్ళు బాల్యంలో వాళ్ళు బాల్యావస్థలో ఉన్నా కూడా ఏ విధంగా చక్కటి ఆవు పాలు వస్తే కృష్ణదాస్, కృష్ణ మిశ్ర ఆయన అంటే పిల్లలకి ఏం తెలుసు ఎందుకని గౌరంగ మహాప్రభు అంటే అటాచ్మెంట్ కానీ, ఆయన చక్కటి ఆవు పాలు వస్తే గౌరంగ మహాప్రభు తాగితే బాగుంటుందని చెప్పి శ్రీ గౌరంగాయన మహా, శ్రీ గౌరంగాయన మహా అని ఆయన తాజాగా రాగానే అప్పుడు తర్వాత ఆయన కూడా తాగుతాడు. వాళ్ళ అమ్మ వస్తుంది సీత, అదో దేవుడికి పెట్టుకుని నువ్వు తాగుతున్నాను అంటే నేను దేవుడికి పెడతాగంటే ఏం చేస్తాగా అంటే నేను శ్రీ గౌరంగాయన మహా, దానికి అవగాహన ఎక్కడుంది. వాళ్ళ అమ్మకి నమ్మకం కలక 4 గంటలు ఇచ్చింది లెంపకాయలు. అటు తర్వాత వాళ్ళు చైతన్య మహాప్రభు చూడడానికి ఆయన బుగ్గలు వాచిపోయాయి. అంటే ఈ అబ్బాయిని కొడితే ఆ దెబ్బలని ఎవరు తీసుకున్నారు? గౌరంగ మహాప్రభు. అంటే ఈ అబ్బాయి తాగిన పాలను గౌరంగ మహాప్రభు అంగీకరించాడు. ఈ అబ్బాయిని కొడితే గౌరంగ మహాప్రభు మీద. అలాగే గోపాల్ స్పెషల్ అరటిపళ్ళు
అంటే మన అమృత అంటే విజయవాడ అరటిపళ్ళు, చక్కెరకేళి, రకరకాల చోట్ల రకరకాల అరటిపళ్ళు, మంచి చంప బనానాస్ అని చెప్పి మంచి మంచి వాసనతో కూడా ఉంటాయి. అది తీసుకొచ్చి ఈ గోపాల్ కూడా ఆయన భగవంతుడికి అర్పించి శుభ్రంగా తినాడు. ఆయన తింటే ఆ తర్వాత ఏదో పిల్లాడిని తినేశాడని వాళ్ళు మహాప్రభు దగ్గరికి వెళ్తే ఆయనకి వస్తాయి కదా దాని అంటే మనకి డకార్ 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 అంటే మనకి తిన్న తర్వాత మనకి తేన్పు, ఆ తేన్పులో ఈ చెంపారెడ్డి పళ్ళ వాసన వస్తుంది. అదంటే ఆల్రెడీ నాకు ఇవి తీసుకెళ్ళింది మళ్ళీ గీయడానికి స్పెషల్ ఐటమ్. అంటే ఆల్రెడీ నాకు ఎవరో ఈ చెంపారెడ్డి పళ్ళు పెట్టారు, దానికి ప్రూఫ్గా ఆయన తేన్పు వస్తే తేన్పు దానిలో చక్కటి అరటిపళ్ళ వాసన. వాళ్ళకి అర్థమైంది ఈ పిల్లలు సాక్షాత్ భగవంతుడి యొక్క అంశంలో పుట్టారని చెప్పి. అదే రకంగా ఒకసారి రథయాత్రకు అందరూ వెళ్తూ ఉంటారు. బెంగాల్ నుంచి అందరూ కూడా ఒక నెలలాళ్ళు నడిచి బెంగాల్ నుంచి జగన్నాథ్ పూరి అంటే ఈ గోపాల్ వచ్చి నేను కూడా వస్తాను. పిల్లాడు ఏం నడుస్తాడు, మరీ పిల్లాడు కాదు, సంకరెత్తుకోవాలని వాడు బరువు ఎంత ఉంటుంది. నేను నీకు రథయాత్రకు పోయే వయసు ఉంటుంది, ఇప్పుడు కాదు, నువ్వు నడవలేవు, నేను ఎత్తుకుని పోయలేవు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మతో పాటు అంటే సడన్గా ఏం డైలాగ్ వేస్తాడు, ఈ సంసారంలో ఉండేటువంటి కష్ట పరిస్థితుల కంటే పూరి జగన్నాథ్ పూరి వెళ్ళడానికి నడవడం అది ఇంకా సులభం. అది ఈ నాన్ సెన్స్ ఈ సంసారంలో ఇదంతా ఇక్కడ బతకడం కంటే, కాబట్టి నేను కూడా రావాల్సిందే. వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీడికి ఎంత వైరాగ్యం అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత మహాప్రభుతో పోటీ పడి ఆయన ఎగురుతుంటే ఆయనతో పాటు ఈయన ఎగరడం పూర్తిగా అలసిపోయి పాపం పడిపోతాడు గోపాల్. పడిపోతే శ్వాస ఆగిపోయింది. చూస్తే అంటే మరి అంత అతిగా ఎగిరి పడిపోయి తప్పని చూసంతా ఏం చూస్తాడు, కదలిక లేదు, మెదలిక లేదు, శ్వాస లేదు, అంతా అందరికీ భయం పుట్టుకుంది. మామూలుగా కీర్తన చేసి చూసిపోయాడు ఆయన దగ్గరికి అని చెప్పి అప్పుడు చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తాడు, పిల్లాడి దగ్గరికి వచ్చి గోపాల్ అంటాడు. గౌరంగా అంటే లేచుకూర్చుంటాడు. లేచుకొచ్చి నేను గౌరంగుల వారి దాసుడిని, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గౌరంగ అంటే ఆయన సమాధిలోకి వెళ్ళాడు. డ్యాన్స్ చేసి చావడం కాదు, సమాధిలోకి వెళ్ళి ఆ తర్వాత మహాప్రభు వీళ్ళందరి ఆదుర్ద, వీళ్ళందరి యొక్క వీళ్ళంతా భయపడుతుండే ఏమైపోయింది అబ్బాయికి. ఆయన మళ్ళీ కాస్త పిలవంగానే లేచి కూర్చుంటాడు, నిద్ర నుంచి లేచిన వాళ్ళగా. అలాగే గౌరంగ మహాప్రభు మీకు చెప్పినట్టుగా 52 ఏళ్ళు పెద్ద చైతన్య మహాప్రభు కంటే. అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభు కంటే 12 ఏళ్ళు ముందే, అంటే అద్వైతాచార్యులు 52 ఏళ్ళు ముందే వచ్చాడు. మహాప్రభు 48 సంవత్సరాలు ఈ భూమి మీద. 52, 48 ఎంత అయింది? 100. ఆయన 52 ఏళ్ళు ముందు నుంచే ఉన్నాడు. తర్వాత మహాప్రభు అంతర్ధానం అయ్యేదాకా కూడా ఉన్నాడు. ఆ తర్వాత 125 సంవత్సరాలు ఉండి అద్వైతాచార్యులు ఎన్నేళ్ళు ఉన్నాడు భూమి మీద? 125 ఏళ్ళు. అంటే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకొక 25 ఏళ్ళు
ఆయనకు ముందే ఈయన ముసలాయన, ఈయన పెద్ద ఆయనకు ముందే నిత్యానందుల వారు కూడా వెళ్ళిపోతారు. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయినా వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో చెప్పుకుంటాం. ఎలా వెళ్ళిపోయారు భగవంతుడి అవతారాలు ముగ్గురు కూడా వాళ్ళు భూమి మీద వాళ్ళు చేయవలసిన పనులు చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ భూమి నుంచి ఈ మనందరిలాగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ముగ్గురు కూడా వాళ్ళు ఈ शरीरंतोने महाप्रभु नित्यानंद अद्वैताचार्य ये इस शरीर के साथी, क्योंकि उनका शरीर और आत्मा में अंतर नहीं था, उनका शरीर दिव्य शरीर था। तो जब जाते अंतर्धान हो जाते गायब। तो 8 ఏళ్ల తర్వాత మహాప్రభు ఆయన జగన్నాథ్పురిలో తోటా గోపీనాథ్ మందిరం అని ఇక్కడ సముద్రానికి కొద్దిగా దగ్గరలోనే ఆ మందిరంలోకి వెళ్ళి గట్టిగా కీర్తనలు చేస్తుంటే ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ బయటికి రాలే. వీళ్ళు చూస్తే లేడు ఆయన. ఆయన తోటా గోపీనాథ్ విగ్రహంలోంచి ఆయన అంతర్ధానం అయిపోయినాడు. నిత్యానందుల వారు ఆయన కూడా మొదట్లో అవధూత అంటారు. అవధూత అంటే మామూలుగా మనకి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం మనుషులందరూ కూడా ఈ 4 అవస్థల్లో ఉండాల. ఆ తర్వాత బాబాజీ మహారాజ్ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, అంటే వాళ్ళు కూడా ఈ వర్ణాశ్రమ ధర్మం నుంచి పైకి, అంటే వాళ్ళు భగవంతుడి పనుల్లో వాళ్ళకి వేళాపాడలేదు, 24 గంటలు ఒకటే పని. ఆ రకంగా అంటే వాళ్ళు బాబాజీ మహారాజ్. అవధూతలు అంటే వాళ్ళు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఇక్కడ పరిస్థితుల స్పృహ ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు జనాలు అర్థం చేసుకోలేరు. ఎందుకని పిచ్చా, ఈయన ఇట్లా నవ్వుతున్నాడు, అక్కడ నవ్వడానికి ఆయన ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకు పడిపోయాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎవరన్నా విమర్శించినట్లయితే వాడి పని అయిపోయినట్టే. నిత్యానంద ప్రభుని విమర్శిస్తే అయిపోయింది, వాడి ఆధ్యాత్మిక జీవితం నాశనం. అంటే అవధూత అంటారు. అవధూత అంటే వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్మణుడు లీల అనొచ్చు, లేదా బలరాముడు లీల, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతూ ఉంటారు. బలరాముడే కాబట్టి ఆ రకంగా అంటే బలానికి అంతు లేకుండా ఎట్లా ఏం చేయాలంటే అది చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈ నిత్యానంద ఈ విధంగా ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా గుడ్డలు ఇప్పుకొని తిరగడం కానీ, లేదా ఆయన ఎవరింట్లో అయితే ఉంటున్నాడో నిత్యానందుల వారు శ్రీవాస్ ఠాకూర్, మాలిని శ్రీవాస్, సో వాళ్ళకి వాత్సల్యం బాగుండేది, అంటే రోహిణీదేవి కాబట్టి. బయట వాళ్ళు ఎవరు చూసి ఏం జరుగుతుంది, ఈయన వయసు ఏంది, ఆమెకు పాలు రావడం ఏంది, అక్కడ పాలు తాగడం ఏంది. ఈయన కూడా ఈ మానవులకి అతీతమైనటువంటి లీలలు. ఆ వయసులో పాలు రావడం ఏంది, ఈయన ఈ వయసులో పాలు తాగడం ఏంది, అంటే వాళ్ళు ఏ లీలల్లో ఉన్నారు అర్థం కానటువంటి వాళ్ళు. ఆ రకంగా అద్వైతాచార్యుడు గౌరంగ మహాప్రభు కూడా సీతాదేవి ఇంటికి వచ్చినప్పుడు సీతాదేవి గౌరంగ మహాప్రభు తన ఒళ్ళో తన పిల్లవాళ్ళలాగా వాత్సల్యభావం. ఇవి 8 ఏళ్ళు అయిన తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన 8 ఏళ్ళకి అద్వైతాచార్యులు ఈ నిత్యానందులు ఆయనకి చైతన్య మహాప్రభు
ఆయన వేల మందిని భక్తులు చేస్తున్నాడు. ఆయన భక్తులు కూడా ఆయనలాగే ఎంత శక్తివంతులు. ఎరక కృష్ణుడికి ఆయన గ్రూప్ ఉంటుందో అష్టసఖులు, ఆ రకంగా నిత్యాదులారు కూడా ఆయన యొక్క సఖులు. వాళ్ళంతా కూడా ఆయనతో పాటు తిరుగుతాం. ఆయనకు కావాల్సిన విధంగా వాళ్ళు అరివారు పెట్టాం. ఒకసారి చైతన్య మహాప్రభు అంటాడు, ఇంక నువ్వు రథయాత్రలకి రావక్కర్లేదు, ప్రతి సంవత్సరం నువ్వు బెంగాల్లోనే ఉండి నేను ఇక్కడ చూసుకుంటూ ఉంటా, నువ్వు అక్కడ చూసుకుంటూ ఉండు. నువ్వు 4 నెలలు ఇక్కడే ఉండడానికి. చతుర్మాసం జూలైలో రథయాత్ర చతుర్మాసం ప్రారంభమవుతుంది. 6 రోజులు నువ్వు రావక్కర్లేదు, అక్కడే ఉండమని చెప్పి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం సరే అని చెప్పి ఆయన తర్వాత అంటాడు, నువ్వు అక్కడే పెళ్లి చేసుకుని. ఆయన అవధూతలాగా ఉండి ఆయనకి ఈ ఆడ మగ తేడా ఏం తెలియదు, ఎంతవరకు భగవద్భక్తులు అందరినీ భక్తులు చేస్తారు. సడన్గా చైతన్య మహాప్రభు అన్నాడు, నేను లక్ష్మణుడిగా ఉన్నప్పుడు ఆయన రాముడి యొక్క వంశవృద్ధి చెందింది. లక్ష్మణుడు ఆయన అన్నగారి సేవలో ఉండి ఆయన కాబట్టి చైతన్య మహాప్రభుకి ఆయనకు అనిపించింది, నువ్వు ఇప్పుడు నిత్యానంద వంశజులు, నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు నీ వంశాన్ని వృద్ధి చేయమని చెప్పి ఆయనకు గొప్ప భక్తుడు. ఆయన వచ్చి మీకు చెప్పినట్టుగా ఆయన నిత్యానంద కదదహ అనే ప్రదేశం ఉంది బెంగాల్లో. అక్కడికి వచ్చి అక్కడ ఆయన వివాహం చేసుకుంటే గృహస్థ జీవితం ఆ ప్రాంతంలో ఉంటూ ఆయన లీలలు చేస్తూ సూర్యదాస్ సరాకేళి వాళ్ళ మామగారు, ఈ అద్వైతాచార్య మామగారి పేరు చెప్పారు నరసింహబాదుడి. సూర్యదాస్ సరాకేళి ఆయన కూడా వీళ్ళిద్దరు కూతుళ్ళు. వాళ్ళిద్దరూ తీసుకుని ఆయన గంగా స్నానానికి పోతుంటే ఈయన అంటాడు, వీళ్ళిద్దరిని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. వీడవాడు వీళ్ళ వయసుంది, ఆయన వయసుంది, ఈయనవాడు మనకు లేదు, ఊరంతా ముఖం అని తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన్ని అని చెప్పి ఆయన వినయంగానే చెబుతాడు, మీరు మాకంటే ఎంతో గొప్పవాళ్ళు, అయినా కూడా నేను ఒక సామాన్య బ్రాహ్మణుడిని, అందరి మధ్యలో బతకాలి కదా, కాబట్టి నేను ఆలోచించాల్సి వస్తుంది. సరే ఆయన తర్వాత వదిలేశాడు. రాలేదు, ఆయన తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరగాల. ఆయన తన భక్తులతో పాటు ఉద్ధరణ దత్త, పురుషోత్తం దాసు, చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరితో ఆయన 3-4 రోజుల్లో ఈ పెద్దమ్మాయి వసుధ అమ్మాయి ఇంట్లో చనిపోతుంది. రోగం వచ్చానుగా డాక్టర్ని చూసి ఇంక బతికొచ్చే అవకాశం పోయినట్టుంది. నాకు పాడి కట్టి దాంట్లో ఎత్తి తీసుకెళ్తే గంగారి దగ్గర తీసుకుపోతారు కదా. తీసుకుపోతుంటే అక్కడ ఆయన కూర్చుని ఉంటాడు నిత్యానంద. కూర్చుని ఏమైందంటారు, బస్ అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నేనేదో ఈ అవధూత ప్రతి నేను భయంకర అపరాధం చేసిన, సడన్గా వయసులో ఉంటే కూతురు పోవడం చదువుతాడు, మీ చరణాల దగ్గర ఏ అపరాధం చేశా కానీ మా అమ్మాయి కాస్త పోయిందని చెప్పి అంటే ఆయన బతికించుకుంటే నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అంతకంటే ఏం కావాలి సార్ అంటాడు. అందుకనే ఆయన చెవి దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని
విస్తరిస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఆ విధంగా ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంటికి పోతారు. చెల్లెలు వడ్డిస్తూ ఉంటుంది బావగారికి, గిన్నెలు పట్టుకుని చెప్పాను కదా వడ్డిస్తుంటే, ఆ రోజు ఆడవాళ్ళంతా కూడా ఈ దెయ్యాలలాగా జుట్టు వేరు పోసుకుని తిరగడం, మామూలుగా సభ్య స్త్రీలు లేదా బ్రాహ్మణులు కానీ వైష్ణవులు, सभ्य वनिताएं है या ब्राह्मण स्त्रियां है, जो वैष्णवी लोग हैं वो लोग बाल को बिखार के व्यभिचारी जैसा, नहीं तो वो लोग भूत प्रेत जैसा బాల్ బిక్రీ ఈరోజు లేదు జుట్టు విరబోసుకుంటే అందంగా ఉన్నది. వాడి తిరిగి ఎన్ని అపరాధాలు దొరుకుతాయి, వెంట్రుకలు ఎక్కడెక్కడ పడి ఏ అపరాధం బాల్ కిదర్ గిరాయి భగవాన్కి సేవ. సో ఎవరికి కావాలి ఇదంతా? ఎవరిని ఆకర్షించాలా? ఆ విధంగా ఆకర్షణలోనే దొరికే భర్త వాడికి ఆకర్షణ పోతే వాడు వదిలేసి కూడా పోతాడు. అంతేగాని ఆకర్షణలోనే పెళ్లి చేసుకునేవాడు ఆకర్షణ తగ్గిందంటే హరే కృష్ణ పోతూ ఉంటాడు. కానీ సభ్యత ప్రకారం చేసుకుంటే బాధ్యతగా మనం ఇది అగ్ని సాక్షిగా భగవంతుడి సాక్షిగా బ్రాహ్మణులు సాక్షిగా మన ఇస్కాన్ మందిలో అయితే భక్తులు అంటే ఆ పెళ్ళి నెట్టుకు రావాలి కదా, అయిపోయింది ఇది మన తలరాతలు ఇది అంటే ఈయన జుట్టంతా చదువు పెట్టి గుంగుట్టు అంటారు. గుంగుట్టు అంటే కొంగేసుకోవడం, వెంట్రుకలు అసహ్యంగా ఎక్కడ పడకుండా. తాను వడ్డిస్తుంటే పొరపాటున కొంగస్త కింద పడుతుంది. చేతిలో గరిటె ఉంది, చేతిలో గిన్నె ఉంది. సడన్గా 2 చేతులు వస్తాయి ఆమెకి. 2 చేతులు వచ్చి ఆ 2 చేతులతో జుట్టు సరి చేసుకుంటుంది, గుడ్డ సరి చేసుకుని. దాన్ని బట్టి ఆమె సామాన్య స్త్రీ కాదు, లక్ష్మీదేవి. వెంటనే ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఏమో కూడా నా భార్య అని చెప్పి. ఆ విధంగా వసుదా జాహ్నవి दोनों बहनें अद्भुत ढंग से नित्यानंद प्रभु की धर्म पत्नियां बन जाते हैं, जो सूर्यदास सराकेड़ी का बच्चे हैं. तो ఇది అవుతుంది 8 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన పేరు వీరచంద్ర. చైతన్య మహాప్రభు కళ్ళలో వచ్చి చెబుతాడు, ఈ వీరచంద్ర నీకు పుట్టేవాడి పేరు వీరచంద్ర అని పెట్టు, వాడు నా అంశంలోనే పుడతాడు. वसुधा बच्चा पैदा करती है, महाप्रभु स्वप्न में बोलते हैं ये बच्चा मेरे ही अंश में पैदा हुआ है, ये अद्भुत बालक है. ఆ రోజుల్లో డైరెక్ట్గా ఒక గోపబాలుడు సుబల, అభిరామ్ ఠాకూర్ సుబల అనేటువంటి ఆయన వచ్చింది గవర్నర్లో, కానీ అదే శరీరంతో వచ్చాడు. అంటే ఈ కలియుగంలో ఉండేవాళ్ళు హైట్ కాకుండా పెద్దగా ఉండి బలంగా ఉండి, ఆయన విశేషం ఏంటంటే ఆయన ఎవరికైనా ప్రదక్షిణ చేశారంటే వాళ్ళు భక్తులు కాకపోతే పుట్టుకొని వస్తారు. ఆయన విగ్రహాలకి ప్రదక్షిణ చేశాడంటే ఆ విగ్రహాలు విష్ణు యొక్క విగ్రహాలు కావచ్చు, అవి కాస్త పగిలిపోతాయి. ఎందుకంటే ఈయన సాక్షాత్ కృష్ణుడి యొక్క శక్తి. అంటే ఆయన వస్తుండే అందరూ భయపడుతూ ఉండేవాడు, వీడు వచ్చి మన పిల్లాడికి ప్రదక్షిణ చేస్తే
వాడు వస్తాడు చెప్పాడు. మన భక్తి ఏంది మన జనాలంతా వస్తాడు. సో ఈ నిత్యానందుల వారికి పిల్లవాడు పుట్టాడని చెప్పి వీరచంద్రుడు అది చూడడానికి వస్తాడు. ఆయన కూడా తల్లి ప్రేమ తల్లే కదా. ఈయన మన పిల్లవాడిని చూసి వీడు శుద్ధ భక్తులే కదా అన్నట్టుగా పరీక్ష చేయడానికి ప్రదక్షిణ కొడితే వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ ఆయన వచ్చి చూస్తాడు, చూసి ప్రదక్షిణ చేయడం. కానీ ఆ వీరచంద్రుడికి ఏం కాదని అప్పుడు అర్థమవుతుంది, వీడు నా ప్రభువే ఈ నిత్యావదే వంశంలో పుట్టి వచ్చాడు. ఆ రకంగా వీరచంద్రుడు వీరచంద్ర ఆయన దీక్ష తీసుకోవాలి. ఇప్పుడు అద్వైతాచార్య దగ్గర దీక్ష తీసుకోవాలని చెప్పి ఉన్న వాళ్ళలో పెద్ద ఆయన అద్వైతాచార్య. కానీ అద్వైతాచార్యుడు అంటారు, నువ్వు జాహ్నవీదేవి మీ పిన్ని దగ్గర నువ్వు దీక్ష తీసుకో. ఆ విధంగా అంటే నిత్యానందుల వారి నిర్ణయం. ఒకసారి గౌరనిత్యాయులు వాళ్ళు అంబికా కాలనా అనేటువంటి ఒక ప్రదేశం, అక్కడ దుర్గమ్మ వారి గుడి ఉంది. అక్కడ ఒక భక్తుడు ఉండేవాడు, గౌరీదాస్ పండిత్ అని ఎప్పుడు గౌరనిత్యాలు వెంటబడి తిరుగుతూ గట్టి బ్రహ్మచారి. ఒకరోజు గౌరంగ మహాప్రభు అంటాడు, నువ్వు మాతో పాటు తిరగడం కాదా, ఇక్కడే ఉండి అంబికా కాలనాలో ఉండి పెళ్లి చేసుకుని ఈ ఏరియాలో నువ్వు ప్రచారం చేయమని చెప్పి. ఈ ఆదేశం ఇచ్చింది ఎవరు? గౌరంగ మహాప్రభు. గౌరంగ మహాప్రభు ఇంకా ఆయన అంటాడు వెంటనే, మీరు మహాప్రభు, మీ ఆదేశాన్ని కాదంటే నాకు గతి లేదు, నా జీవితం ఎందుకు. కాబట్టి నేను మీరు చెప్పినట్టుగా మామూలుగా ఆయన మంచి ఉత్సాహంగా బ్రహ్మచారిగా ఉండి వెళ్తే ఎక్కడ అన్ని చోట్లకి పోతావు, కీర్తనలో ఉంటావు ప్రశాంతంగా. కానీ చైతన్య మహాప్రభు, గౌరీదాస్ గృహస్థులుగా ఉండి ఒక చోటు నుండి ప్రచారం చేయమని చెప్పి. అంటే మీ మాట వినకపోతే నేను యాదవనవుతాను మహాప్రభు, ఇక్కడ పెళ్లి. కానీ ఒకటి, నేను మిమ్మల్ని వదిలిపెట్టి కూడా నేను ఉండలేను. ఏమన్నాడు? आप बोल दिया शादी करने के लिए, मैं नहीं करूँगा तो मैं परम मूर्ख बन जाऊँगा. आपका आदेश को टालने वाला कौन होता है? मैं शादी करूँ, लेकिन आपको भी मैं छोड़ नहीं सकूँगा. इसके लिए क्या करें? शादी करूँगा बोल दिया, हो गया, ना नहीं बोला. तो फिर महाप्रभु అదే నువ్వు నా విగ్రహం పెట్టుకుని పూజ చేసుకో, నువ్వు నా విగ్రహంలో నీకుంటాను అని ఆయన తన చేతులతో ఒక విగ్రహం ఇస్తాడు. ఇప్పుడు నిత్యానందుల వారు అంటాడు, చైతన్య మహాప్రభు అంటాడు, నువ్వు నిత్యానందుల వారి విగ్రహం కూడా పెట్టుకో, గౌరీ నిత్యాలు ఇద్దరు పెట్టుకొని నువ్వు ఇక్కడ ఉండి వాడు పూజలు చేసుకుంటూ గృహస్థ జీవితంలో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా ప్రచారం చేయమని. కానీ తిరిగే దేవుడు, విగ్రహంలో ఉండే దేవుడు అదే మజా ఉంటుంది అండి. అని వాళ్ళిద్దరూ, గౌరీదాస్ అంటాడు, మీతో తిరగడం వేరు, ఈ విగ్రహాలు పెట్టుకుని ఉండడం వేరు. ఆల్ రైట్, ఆ విగ్రహాలకి వాళ్ళు గౌరనిత్యాలు అవుతారు, వాళ్ళు పోతూ ఉంటారు. వీళ్ళిద్దరు నిజంగా గౌరనిత్యాలు విగ్రహాలు అయిపోతారు. నిజంగా గౌరనిత్యాలు విగ్రహాలు అయిపోయి విగ్రహాలు గౌరనిత్యాలు వాళ్ళు పోతూ ఉంటారు. எனக்கு అర్థం కాదు, అరే ఇదేంద్రా బాబు, వాళ్ళతో ఉండాలంటే విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి గౌరనిత్యాలు. అంటే దానివల్ల ఏం చెబుతున్నాడు ఆయన, ఎవరైతే శ్రద్ధతో విగ్రహారాధన చేస్తూ ఉంటారో దానివల్ల భగవంతుడు ఆ విగ్రహం ద్వారానే వాళ్ళకి చేయవలసిన చమత్కారాలన్నీ కూడా ఆయన చేస్తూనే ఉంటాడు. దానిలో డౌట్ ఏం లేదు. మనకి బుద్ధి లేక విగ్రహాలు దేవుళ్ళ అని మనం అనుకుంటూ ఉంటాం.
కానీ ఎవరైతే శ్రద్ధగా గురువు ఆదేశంతో విగ్రహాలను ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి లక్షణాలు ఉంటాయి. ఎవరైతే విగ్రహాలను సీరియస్గా తీసుకుంటారో వాళ్ళని కూడా జాగ్రత్తగా టైంకి శ్రద్ధగా ఓపికగా సేవలు చేసుకుంటాం. వాళ్ళకి నమ్మకం భగవంతుడు మనకి విగ్రహం రూపంలో ఆయన మనల్ని కాపాడడానికి మన మధ్యలో ఉన్నాడు. మనం మాయలో పడకుండా ఆయన సేవలు చేస్తున్నంత వరకు మనం మాయలో పడకుండా ఉంటాం. ఈ రకంగా లీలలు జరుగుతున్నాయి. 8 ఏళ్ళు అయిన తర్వాత నిత్యానంద ప్రభు ఆయన ఒక సందేశాన్ని పంపిస్తాడు. కదదహ ఆయన సందేహాన్ని పంపిస్తాడు. నువ్వు ఒకసారి రావాల్సింది అద్వైతాచార్యకు సందేश भेजते अभी तुम तुरंत एक बार मेरे पास आ जाओ. అద్వైతాచార్య తురంత్ ఆయన కదదహ నుంచి ఆయన అద్వైతాచార్యులు ఆయన నిత్యానందులు వారు ఉండేటువంటి ప్రదేశానికి అక్కడికి వెళ్తాడు. వారం రోజులు వాళ్ళిద్దరు ఒక చోటండి. వాళ్ళు ఉన్న గదిలోంచి బయటికి రాకుండా అద్వైతాచార్యులు నిత్యానందులు వాళ్ళ చర్చలు ఎవరు అర్థం చేసుకోగలరు, ఏం జరిగింది, ఏం చేస్తున్నారు. వారం రోజులు అయిన తర్వాత మెల్లిగా వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నిత్యానందుల వారు అందరినీ పిలిచి మీరంతా గట్టిగా కీర్తన చేయండి. భక్తులందరినీ పిలిచి గట్టిగా ఏకఛత్రపూర్లో అద్భుతమైనటువంటి కీర్తన, గంటలు 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 కీర్తన. ఆ కీర్తన జరుగుతూ ఉంటే నిత్యానందుల వారు బంకిం రాయ్ మందిరం ఉంది ఏకఛత్రపూర్లో. बंकिम राय वो मंदिर के अंदर जाते हैं, उधर से गायब. नित्यानंद प्रभु चैतन्य महाप्रभु के 8 साल के बाद वो अपना लीला समेट के वापस चले जाते हैं. అప్పుడు అద్వైతాచార్య అందరినీ పిలిచి మొత్తం వైష్ణవులందరినీ గౌడీయ వైష్ణవులందరినీ పిలిచి పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ 7 గ్రూపులుగా పెట్టి అందరినీ 7 గ్రూపులు చేసి ఒక గ్రూపులో ఒక మెయిన్ డ్యాన్సరు, ఒక గ్రూపులో 7 మంది మృదంగాలు కొట్టేవాళ్ళు, 14 మంది కరతాళాలు కొట్టేవాళ్ళు, మిగతా వాళ్ళంతా భక్తులు. 7 लोग मृदंग बजाएंगे, 14 लोग करताल बजाएंगे. पूरा टोली 7 ग्रुप बना दिया. तो సడన్గా ఎంత అద్భుతమైన కీర్తన జరుగుతుండే. ఏ గ్రూపులో చూసినా కూడా దానిలో అద్వైతాచార్యులు ఆయన ఒకేసారి. ఈ గ్రూపులో చూస్తే మధ్యలో ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు, ఆ గ్రూపులో చూస్తే ఆయన. ఈ రకంగా అద్వైతాచార్యులు వాళ్ళందరికీ తెలిసింది ఈయన భగవంతుడి యొక్క అవతారం. ఈయన కూడా ఆ విధంగా అంత అయిన తర్వాత భోజనాలు, అదే మామూలుగా మనం కర్మంత్రాలు పోతూ ఉండడం, గట్టిగా కీర్తన చేయడం. ఆ తర్వాత భోజనాల్లో ఆ విధంగా కీర్తన జరిగినప్పుడు ఈ వీరచంద్రుడు ఆయన తెలుసు. ఎప్పుడైతే ఈ విధంగా కీర్తన జరుగుతుందో అద్వైతాచార్యులు ఉండగా అక్కడ గౌరంగ నిత్యానందులు వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు లేరు కదా, వెళ్ళిపోయారు. अगर ताली लगा रहे हाय अद्वैताचार्य, उनके साथ और 2 ताली लगा दिया. लोग देख रहे थे. तो ये तो चैतन्य महाप्रभु के लिए, अद्वैताचार्य के लिए और నిత్యానంద ప్రభు के लिए. అంటే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, అది చూడగలిగిన వాళ్ళు చూస్తున్నారు. చూడలే ఏందబ్బా 3 ప్లేట్లు పెట్టారు, ఒక ఆయన కూర్చుంటే एक आदमी 3 थाली लगा दिया, 3 प्लेट लगा दिया, क्या बात है. అంటే వాళ్ళ ముగ్గురులో తేడా చూడకూడదు. ముగ్గురు అంటే ఒక చెట్టుకి ఒక మాన్ ఉంటుంది, దానికి పెద్ద కొమ్మలు ఉంటాయి, 2-3 కొమ్మలు ఉంటాయి. ఆ రంగా చైతన్య మహాప్రభు మాన్ అయినట్లయితే, వృక్షం అయినట్లయితే, అంటే కదా చెట్టు అన్న తర్వాత కొమ్మలు చెట్టు వేరు చేయగలరా?
రెండు ఒకటే కదా. చెట్టు అనగానే కొమ్మలు ఇవన్నీ కూడా దానిలోనే వచ్చేస్తాయి. ఆ రకంగా తత్వం తెలిసినటువంటి వాళ్ళు చైతన్య మహాప్రభు, నిత్యానందులు, అద్వైత వీళ్ళ ముగ్గురులో తేడా చూడకుండా, అందుకే మనం ఈ క్లాసులు ఇచ్చేప్పుడు జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్తులు, వీళ్ళ ముగ్గురు దేవుళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పార్షదులు, వాళ్ళ యొక్క భక్తులు అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. పంచ